ఒక్క విషయం గమనించానండి నేను. మనందరం కూడా దరిద్రంలో పడడానికి అంటే ఎందుకు పనికి రాకుండా పోవడానికి ఫోకస్ అండి. బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి, బాగా కష్టపడే వాళ్ళ దగ్గర నుంచి అందరికీ ఉన్న సమస్య ఫోకస్. ముఖ్యంగా తప్పుడు ఫోకస్ అండి. ఇదిగో ఇక్కడ ఒక కామెంట్ పెడుతున్నాను చూడండి. ఉదయం ఒక రీల్ పోస్ట్ చేశానండి. ఆకుకూరల రైతుతో పోస్ట్ చేశాను. ఏదో మనం పెద్ద కెమెరామెన్ ఏం కాదు కదా, మామూలుగా చూపించాం. కానీ ఆ అబ్బాయి నా కెమెరా లెన్స్ అంతా అతను లొంగిలోనే ఉన్నాయి అని. నాకైతే ఆ దృష్టి ఏమీ లేదు, కానీ ఆ అబ్బాయి ఫోకస్ చూశాడా అంటే అబ్బాయి ఎవరు ఏంటని చూస్తే మంచి స్కిల్డ్ ఆర్టిజన్ అండి. మళ్ళీ అంటే అతను మొక్కలు పెట్టుకోవడానికి స్టాండ్స్ దగ్గర నుంచి ఐరన్ వస్తువులు, రకరకాల డిజైన్ వస్తువులు ఉంటాయి చూడండి, అవి తయారు చేస్తున్నాడు. దాని మీద ఫోకస్ పెట్టుంటే ఈ పాటికి లక్షలు కోట్లు సంపాదించేవాడేమో అనిపించిందండి. కానీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అతన్ని విమర్శించడం కాదు. ఇంకో అతను పెట్టాను, కావాలంటే అతన్ని ప్రమోట్ కూడా చేద్దామండి, అతని దగ్గర కొనండి అని చెప్పడం నా ఉద్దేశం. సరే, విషయానికి వచ్చేస్తానండి. ఈ మధ్య గొడవ జరుగుతోంది, మీకు తెలుసు. ఏది? అవినాష్ది. ఎవడు ప్రపంచ యాత్రికుడు అవినాష్ అనే గొడవ జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఏ సంబంధమో లేదు, కానీ వాస్తవం చెప్పండి, మీలో ఎంతమంది ఆ విషయం మీద టైం కేటాయించారు? దానివల్ల మీకు ఏదైనా కలిసి వచ్చిందా? ఆ కాంట్రవర్సీలో ఈ అవినాష్ అనేవాడి గురించి అతను అన్నాడు, ఇతను ఎలా అన్నాడు, వాడు అన్నాడు, వీడు అన్నాడు, ఎవరెవరు అసలు వాళ్ళని చూస్తే చాలా భయంకరమైన మనుషులు. మళ్ళీ అంతకుముందు ఆ శివాజీ గారు ఏదో సినిమా ప్రమోషన్లో ఏదో కామెంట్ చేశాడు, దాని మీద ఎవరో మళ్ళీ అనసూయ దగ్గర నుంచి, నాగబాబు గారి దగ్గర నుంచి ఏదో కామెంట్ వచ్చింది, దాని మీద ఇంకో కామెంట్ చేశారు. దీని మీద కూడా మీరు ఎంత టైం కేటాయించారు? అంటే వాస్తవాలు చెప్పుకోవాలి. మన ఫోకస్ అంతా ఎటు వెళ్ళిపోతుందో ఇప్పుడు మీకు అర్థమైందా? ఫోన్ని ఇది గొప్ప శత్రువు అని ఎందుకు అన్నారంటే, ఫోన్ యాజ్ ఎ ఫోన్గా శత్రువు కాదండి, మనం పనికిమాలిన విషయాల మీదకి వెళ్ళిపోవడం వల్ల అది శత్రువు అయిపోయింది తప్పించి వేరే ఏం కాదు. అయితే రెండు వైపులా పదునన్న కత్తిలాగా ఫోన్ వాడుకోవచ్చు కదండి, అలా వాడుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. సరే, అసలు విషయానికి వచ్చా. అయిపోయిన రోజులు అయిపోయినాయి. ఈరోజు రేపు గట్టిగా ఆలోచించి వచ్చే సంవత్సరం నేను ఫోకస్డ్గా ఉంటాను అనుకుంటే పోమడోరో టెక్నిక్ ఉంది కదండి, 3 పెట్టుకోండి. డైలీ టార్గెట్లు ఎక్కువ పెట్టుకోవద్దు, 3 పూర్తి చేసేయాలని పెట్టుకోండి. ఒకేసారి 30 పనులు అవ్వాలని కూడా పెట్టుకోవద్దు, ఒక్కదాని మీద పెట్టండి. మల్టీ టాస్కింగ్ చాలా ప్రమాదం అండి, అందరూ కూడా చేయలేరు అది. అలాగే ముఖ్యంగా నోటిఫికేషన్లు మొత్తం ఆఫ్ చేసేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ నోటిఫికేషన్ అన్నీ ఆఫ్ చేసేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళి. అన్నిటికంటే ముఖ్యంగా అన్ఫాలో కొట్టేయండి. ఎవరిని? సపోజ్ నేనే డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోండి, నన్ను కూడా కొట్టేయండి. అంటే మిమ్మల్ని లాస్ట్ ఇయర్ మీ టైం అంతా తినేసి ఎందుకు పనికి రాకుండా, అంటే ఒక రకంగా మీ కోట్లు దొబ్బేసినా పర్వాలేదండి, దానికంటే వాల్యుబుల్ మన టైం దొబ్బేశారు. ఎవరైనా కావచ్చు, ఆ ఏ ఛానల్స్, ఎవరు, ఏంటి, ఇన్స్టానా, ఫేస్బుక్కా, యూట్యూబా, అన్ఫాలో కొట్టేయండి. ఫోకస్ ఖచ్చితంగా బాగుంటుంది. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి.